గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యా గుడ్ ఈవినింగ్ గైస్. సో రావు గారు మీరు కాల్ చేస్తున్నారు. నేను రెంటల్లో ఎన్ని చేశానా మీకు పెట్టాను, అది ఒక్కటే రెక్టిఫై అవ్వట్లేదండి. ఎన్నిసార్లు అయినా అది ఒక్కటే ఇప్పటికి దాదాపు 15 రోజులు అయిపోయి ఉంటుంది. సేమ్ దీనివల్లే సేమ్ రెంటల్లే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎన్ని రకాల రేపు తీసుకున్నామా? రేపు 10 కి ఒకసారి నాకు యాక్సెస్ ఇస్తారా? రేపు మార్నింగ్ తీసుకున్నాం చూస్తాను నేను. పెడతానండి. నెంబర్ కూడా చెక్ చేసి చూడండి, మీరు తెలిసిపోతుంది. దానివల్ల నేను దాదాపులో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. పేపర్ మీద రేపు ఒకసారి చెక్ చేద్దాం. డోంట్ వరీ. రేపు మాక్సిమం రేపు చెక్ చేద్దాం. ఓకే షూర్ కంపల్సరీ రేపు ఒకసారి చెక్ చేద్దాం. డోంట్ వరీ. ఓకే డన్ గైస్. సో చూడండి శాంపుల్ డాక్యుమెంట్స్. సో శాంపుల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? శాంపుల్ డాక్యుమెంట్స్ వల్ల మనకి యూజెస్ ఏంటి? ఈ శాంపుల్ డాక్యుమెంట్స్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? ఎందుకు దీన్ని యూజ్ చేయాలి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే సో చూడండి పీపీటీ కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. యా చూడండి శాంపుల్ డాక్యుమెంట్స్ అంటే ఇవి ఒక రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్తో మనం వీటిని ఎంటర్ చేస్తాం. అంటే మంత్లీ మనకి కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయండి. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకే తర్వాత మనకి టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి మంత్లీ కన్ఫర్మ్ గా జరుగుతాయి. ఓకే అది ఎంత అమౌంట్ అనేది మనకి కన్ఫర్మ్ గా చెప్పలేము. అదే ఫిక్స్డ్ రెంట్స్ కానీ ఫిక్స్డ్ శాలరీస్ ఉంటే కంపల్సరీగా అవి దానిలో ఎలాంటి డౌట్ లేదు, 100% జరుగుతాయి. ఓకే డన్. సో బట్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసే ముందు మనం ఒక రెఫరెన్స్ నెంబర్తో మనం డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఎలా చెప్పొచ్చు అంటే మీరు పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఎలా చేసి ఉంటారో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇవి జస్ట్ నెక్స్ట్ మంత్ 5వ తారీఖు లోపల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల రెంట్, శాలరీస్ ఇవన్నీ కట్టాలి. ముందుగానే సమ్ అమౌంట్ తో ఎంట్రీ చేసుకోవడం ఒక రెఫరెన్స్ నెంబర్ తీసుకొని. సో దీన్ని మనం శాంపుల్ డాక్యుమెంట్స్ అంటాం. శాంపుల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రెఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్. ద సిస్టమ్ స్టోర్స్ ద డాక్యుమెంట్. ఇది జస్ట్ స్టోర్ అవుతుంది, ఇది డైరెక్ట్ గా పోస్ట్ అవ్వదు, జస్ట్ స్టోర్ అవుతుంది. బట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఫిగర్స్. యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ డిఫైన్స్ ఏ నెంబర్ రేంజ్ ఫర్ శాంపుల్ డాక్యుమెంట్స్. దీనికి సపరేట్ గా మనకి ఎస్ఏ పోస్ట్ చేసేటప్పుడు నెంబర్ రేంజ్ ఆల్రెడీ ఇచ్చుకున్నాం, కానీ దీనికి సపరేట్ గా X2 తో ఒక నెంబర్ రేంజ్ సపరేట్ గా అలాట్ చేసుకోవాలి. ద సిస్టమ్ అసైన్స్ ఏ నెంబర్ ఫ్రమ్ దిస్ నెంబర్ రేంజ్ టు ఈచ్ శాంపుల్ డాక్యుమెంట్. దీనికి సంబంధించి క్రియేట్ నెంబర్ రేంజ్ డాక్యుమెంట్ రేంజ్ లో X2 ఇచ్చేసి ఎస్ఏకి OBSM లో క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత శాంపుల్ డాక్యుమెంట్ రెఫరెన్స్ F-01 లో చేస్తాం. GL డిస్ప్లే డాక్యుమెంట్ లో వచ్చేసి FBL3 లో చెక్ చేస్తాం. GL పోస్టింగ్ F-02 డిస్ప్లే డాక్యుమెంట్ FB03 లో మనం చూస్తాం. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్యూచర్ డాక్యుమెంట్స్ లో కూడా మనం పోస్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ డాక్యుమెంట్స్ లో SAP ఓపెన్ చేస్తున్నాను. యా ఇప్పుడు FS00లో నేను ఒక GL ని క్రియేట్ చేస్తున్నాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సంథింగ్ ప్రీవియస్ ఏంటంటే FI టు CO కన్వర్ట్ చేశాను కాబట్టి అందుకోసం కొత్తగా ఒక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, కంట్రోల్ డేటా, ఇవన్నీ క్యాజువల్ కామన్. లైన్ ఐటమ్ డిస్ప్లే 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కామన్ గా తీసుకుంటారు. ఇంకా తర్వాత మనం ఏం చేయాలి? OB-A7 లో ప్యాషన్ OB-A7 లో మనం ఏం చేస్తాం? ఎస్ఏ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ X2 తీసుకున్నాం కదా నిన్న, X2 తో 8,001 నుంచి 9,000 కి మనం నెంబర్ రేంజ్ తీసుకున్నాం. ఓకే ఆల్రెడీ 4 ఎంట్రీస్ పోస్ట్ అయి ఉన్నాయి. ఓకే ఇది డన్. ఎస్కేప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే F-01 కి వెళ్తున్నాం. సో ఎంటర్ శాంపుల్ డాక్యుమెంట్, హెడర్ డేటా, డాక్యుమెంట్ డేట్ టుడే డేట్ ఉంది, దీని టైప్ వచ్చేసి AB.
కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్, కరెంట్ రేట్, రెఫరెన్స్ నెంబర్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. 40 is the డెబిట్, 50 is the క్రెడిట్. 40 అనేది ఇక్కడ నేను ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ తీసుకుంటాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. ఇక్కడ యాక్చువల్ గా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అయింది అనుకోండి. శాంపుల్ గా మీకు పూర్తిగా తెలీదు. మీరు ఏం చేస్తారంటే 15,000తో ఒక శాంపుల్ డాక్యుమెంట్ ని మీరు ఎంటర్ చేస్తున్నారు. 15,000తో is the bank account. HDFC Bank or Canara Bank, something SBI Bank. ఎంటర్. 15,000తో మీరు ఎంట్రీ పాస్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది చూడండి, డాక్యుమెంట్ 8005 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. జస్ట్ ఇది స్టోర్ అయిందండి. జస్ట్ ఇది ఏమైంది, స్టోర్ అయింది. చూడండి, 40 ఇస్ ద ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 15,000, 50 ఇస్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15,000. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రెఫరెన్స్ నెంబర్తో, అదే రెఫరెన్స్ నెంబర్తో 15,000 కాకుండా దాన్ని 30,000 చేయాలి, 30,000 చేయాలి. ఓకేనా? జస్ట్ నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియక నేను జస్ట్ ఒక రెఫరెన్స్ నెంబర్ గా జస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఒరిజినల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసుకొని మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేసుకుంటాను. ఇవన్నీ ఏంటంటే మనం టాలీలో F7 జనరల్ లో ఎట్లా పోస్ట్ చేస్తామో ఈ శాంపుల్ డాక్యుమెంట్స్ కూడా ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ కి ఎఫెక్ట్ చూపించకుండా జస్ట్ శాంపుల్ గా మీరు పోస్ట్ అవ్వడం జరుగుతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామో చూడండి. ఎఫ్బి L3 వెళ్ళి చూసినా కూడా కనిపించదు ఈ వాల్యూ. ఓకే, ఇప్పుడు F-02 వెళ్ళండి. ఇది చూడండి, ఎంటర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ హెడర్ డేటా. ఓకే, ఇది కూడా టుడే డేట్ ఉంది కదా, టుడే డేట్ ఇవ్వండి. టైప్ SCA, కంపెనీ కోడ్, పీరియడ్ 7 INR. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ విత్ రెఫరెన్స్ తీసుకోండి. పోస్ట్ విత్ రెఫరెన్స్. ఇప్పుడు మనం ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అయింది కదా, 8005 జనరేట్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024. డోంట్ ప్రపోజ్ అమౌంట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ఇవ్వండి. సో సేమ్ వచ్చిందా, ఎంటర్ ఇవ్వండి. అమౌంట్స్ మార్చండి. ఇప్పుడు 30,000 తీసుకోండి. ముందు మీరేమో 15,000 ఎంట్రీ చేశారు, తర్వాత అమౌంట్ మారుస్తున్నారు మళ్ళీ, ఎంటర్. మళ్ళీ 30,000 తీసుకోండి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. చూసారా, 40 is the 30,000, 50 is the 30,000. అంటే ముందు 15,000తో పోస్ట్ చేసినారు శాంపుల్ గా, తర్వాత అమౌంట్స్ చేంజెస్ చేసి మీరు వీటిని మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే పోస్ట్ అవుతుంది. చూడండి, డాక్యుమెంట్ 2015 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇది మెయిన్ ఇన్వాయిస్. ఇంతకుముందు 15,000తో పోస్ట్ చేసిన ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది జస్ట్ స్టోర్ అయింది, డూప్లికేట్. చూసారా, ఇప్పుడు ఇది వెళ్ళి ఎఫ్బి L3 వెళ్ళి చెక్ చేద్దాం. జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, 30,000 ఏబి డాక్యుమెంట్ టైప్ అంటారు. ఓకే, 24 10th month 30 days. డాక్యుమెంట్ నెంబర్ 2015 ఏబి. 2 times ప్రెస్ చేసి ఓపెన్ కూడా చూడొచ్చు. అసైన్మెంట్ నెంబర్ అంటారు, ఇది అసైన్మెంట్ నెంబర్. ఇలా అమ్మా, ఈ విధంగా శాంపుల్ డాక్యుమెంట్స్ మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మీద చేయొచ్చు, శాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఏ దానితోనే చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. ఇది టుడే డేట్ తో చేశాను. ఒకవేళ ఫ్యూచర్ డేట్ తో చేస్తా, అంటే రేపటి డేట్ తో ఒక ఎంట్రీ పాస్ చేస్తా. ఈ సెషన్ ఇలా పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F-01 డేట్ ఏమో ఈ రోజుతోనే పోస్ట్ చేస్తున్నాను. అంటే రెఫరెన్స్ నెంబరు ఈ రోజు డేట్ ఇస్తున్నాను, కానీ మెయిన్ ఇన్వాయిస్ అనేది రేపటి డేట్ తో ఇస్తాను, అప్డేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వచ్చేసి 75,000 ఎంటర్ చేస్తున్నాను.
సో 8006 ఇప్పుడు 75,000 కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 85,000 మార్చాలి. 85,000కి మార్చాలి. FR02 ఇది 31st డేట్ ఇస్తున్నాను. పోస్ట్ విత్ రెఫరెన్స్ 8006 2024 ఎంటర్ ఎంటర్. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. సార్ FR02 ఇక్కడ మార్చుకోండి. రేపటి డేట్తో నేను పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. ఎంటర్. ఇప్పుడు ఇక్కడ 75,000 కదా, 85,000 ఇచ్చి అమౌంట్ మార్చి ఎంటర్ చేస్తున్నా. 85,000. సో ఇప్పుడు సేవ్ చేయండి. చూడండి ముందు 75,000 ఉంటే ఇప్పుడు 40 ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 85,000, 50 HDFC బ్యాంక్ 85,000. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2016 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కావాలంటే FBL3LL చెక్ చేయండి. చూడండి ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు మేడం? ఇక్కడ ఎందుకు రాలేదు? 85,000 నేను పోస్ట్ చేశాను కదా, ముందుది వచ్చింది కానీ ఇప్పుడు ఇది ఎందుకు రాలేదు చెప్పండి. ముందుది వచ్చింది, ఇప్పుడు ఇది ఎందుకు రాలేదు? సార్ ఇప్పుడు సింపుల్ డాక్యుమెంట్స్ ఏమైనా చేసినారు? ఎందుకు రాలేదు? ముందుది ఎంట్రీ ఏమో వచ్చింది, ఇప్పుడు ఫ్యూచర్ డేట్ వేసింది ఎందుకు రాలేదు? ఎందుకు షో చేయలేదు కదా? ఎనీ రీజన్, ఎనీ పర్టికులర్ రీజన్? సార్ అది రేపటి డేట్ కాబట్టి ఏమైనా రాలేదు. బిఫోర్ ముందు దానికోసం 30 డేట్ కాదు కదా, 31 డేట్ ఇస్తే అప్పుడు బయట కనబడుతుంది. ఇక్కడ 31 ఇస్తే కనబడుతుంది. వచ్చిందా? 85,000. ఓకే, దీన్నే శాంపుల్ డాక్యుమెంట్స్ అంటాం. ఒక రెఫరెన్స్ నెంబర్తో ఒక ఎంట్రీ ముందుగానే పాస్ చేసి పెట్టుకొని దాన్ని మళ్ళీ అమౌంట్ ఆర్డర్ చేసుకొని మెయిన్ ఇన్వాయిస్గా మనం ఎంటర్ చేసుకోవచ్చు. మెయిన్ ఇన్వాయిస్గా దాన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అది దీనే శాంపుల్ డాక్యుమెంట్స్. క్లియర్ మా? క్లియర్ అండ్ క్లియర్.